హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నానమ్మ విలేజ్ వంటలు. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఈరోజు వీడియోలో అయితే మనమైతే ఏం చేసుకోబోతున్నాం అంటే మిల్ మేకర్ మంచూరియన్ అయితే చేసుకోబోతున్నాం. ఊరికే మీరు అలా చూడకుండా మీరు కూడా అయితే ఒకసారి అయితే ట్రై చేసుకోండి. చాలా చాలా రుచిగా ఉంటుంది ఈ మిల్ మేకర్ మంచూరియా అయితే. మరి ఇక లేట్ చేయకుండా అయితే వీడియోకి వెళ్ళిపోదాం. వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేనైతే ఇక్కడైతే ఒక 2 కప్పుల మిల్ మేకర్ని అయితే తీసుకున్నాను. ఇక లేట్ చేయకుండా అయితే వీటిని అయితే బాగా మరుగుతున్న నీళ్ళలోనైతే వేసేయండి. మిల్ మేకర్ని అయితే మరీ మెత్తగానైతే ఉడకబెట్టుకోకండి. ఒక 80% ఉడికితే సరిపోతుంది. మనకైతే చూసుకోండి, మరీ మెత్తగా అయితే మనకైతే మంచూరియన్ అయితే అంత టేస్ట్గా ఉండదు. మనకైతే ఒక 3 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. వెంటనే ఒక జల్లిగడ్డ తీసుకొనేసేసి వాటర్ లేకుండా తీసుకొనేసేసి ఒక వేరే ప్లేట్లోకి అయితే వేసేసుకోండి. ఒక వేరే గిన్నెలోకి తీసుకొనేసేసి వెంటనే వీటిలోనైతే చల్లనీళ్ళు అయితే పోసేసేసి ఒకసారి అలా అలా అనేసేసి ఈ మిల్ మేకర్లోని వాటర్ లేకుండా బాగా అయితే పిండేసేసి ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకోండి. చూశారు కదా, మిల్ మేకర్ అయితే వాటర్ లేకుండా పిండేసుకున్న తర్వాత ఇందులో అయితే ఒక కప్ అయితే కాన్పూర్ అయితే వేసేయండి. అలాగే రుచికి సరిపడనైతే ఉప్పేసుకొనేసేసి వాటర్ ఏమి వేయకుండానే వీటిని అయితే బాగానైతే కలిపేసుకోండి. మిల్ మేకర్కి అయితే పిండి అయితే బాగానైతే కోటింగ్ అయితే వేసేసేసి స్టవ్ పైన అయితే ఒక కడాయి పెట్టేసేసి ఆయిల్ పోసేయండి. సరిపడా ఆయిల్ బాగా కాగానే ఆయిల్ అయితే బాగా కాగిన వెంటనే ఒక్కొక్కటి అయితే ఈ విధంగానైతే ఆయిల్లోనైతే వేసేసేసి కాస్త టైటా లోపల మిల్ మేకర్ బాగా కాలే వరకు అయితే ఫ్రై అయితే చేసేయండి ఆయిల్లో. స్టవ్ అయితే మీడియంలోనైతే పెట్టుకోండి. చూశారు కదా, మనకైతే మిల్ మేకర్ అయితే ఒక 3 నిమిషాలు స్టవ్నైతే హైలో మీడియంలో పెట్టుకుంటానైతే పర్ఫెక్ట్గానైతే మనకు ఆయిల్లో ఫ్రై అవుతుంది. ఇప్పుడైతే తీసేసేసి ఒక టిష్యూ వేసిన పేపర్లోకి అయితే ప్లేట్లోకి అయితే తీసుకుందాం. చూశారు కదా, ఒక వాయి అయితే అయిపోయింది. ఇక్కడైతే నేనైతే ఫుడ్ కలర్ అయితే ఏం వాడలేదు. ఒకవేళ మీకు ఇష్టం అనుకుంటే ఫుడ్ కలర్ అయితే వాడుకోవచ్చు. మిగతా వాయిల్ అయితే ఈ విధంగానే వేసుకుందాం. చూశారు కదా, మనకైతే మిల్ మేకర్ అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా అదే బాండిలోనే ఒక టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసేయండి. ఒక 4 పచ్చిమిర్చి సన్నగా తరిగిన తరుగు, అలాగే ఒక ఉల్లిపాయని సన్నగా తరిగిన తరుగు, అలాగే ఒక అల్లం వెల్లుల్లి సన్నగా తరిగిన తరుగు వేసేసేసి అలాగే ఓ రెబ్బ కరేపాకు అయితే వేసేసేసి బాగానైతే కలిపేసేయండి. అన్నీ వేసేసేసి ఒకసారి అయితే దూరగానైతే బాగానైతే ఫ్రై అయితే చేసేయండి. వీటన్నిటిని ఉల్లిపాయలు, మిరపకాయలు, అల్లం వెల్లుల్లి అన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోనే ఒక 2 టీ స్పూన్ల కారం అయితే వేసేయండి. నా దగ్గర అయితే రెడ్ చిల్లీ అయితే లేదు, అలా అందుకే నేనైతే కారం అయితే వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే రెడ్ చిల్లీ సాస్ అయితే వేసేసుకోండి. అలాగే ఒక టీ స్పూన్ గరం మసాలా, అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం టేస్టింగ్ సాల్ట్ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. అలాగే బ్లాక్ పెప్పర్ మిరియాల పొడి, అలాగే వైట్ పెప్పర్, అలాగే ఒకసారి బాగా కలిపేసేయండి. ఇవన్నీ వేసేసేసి ఒకసారి బాగా కలిపిన తర్వాత మసాలాలన్నీ ఇందులోనే ఒక టీ స్పూను టమాటా సాస్ వేసేస్తున్నాను నేనైతే. ఒకవేళ మీ దగ్గర ఉంటే టమాటో కెచప్ అయితే వేసుకోండి. అలాగే సోయా సాసు 1 టీ స్పూన్ అయితే వేస్తున్నాను. వేసేసేసి ఒకసారి అయితే బాగానైతే కలిపేసేయండి. ఇప్పుడు ఇందులోనైతే ఒక 100 ml వాటర్ అయితే పోసేసేసి కాస్త వాటర్ దగ్గర పడే వరకు అయితే బాగానైతే స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టేసేసి కలుపుతూ ఉండండి. చూశారు కదా, మనం వేసుకున్న వాటర్ అయితే బాగా కాస్త దగ్గర పడేసరికి ఇప్పుడైతే మనమైతే ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్ అయితే వేసేసేసి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టేసేసి బాగానైతే కలిపేసేయండి. దీనైతే వాటర్ అయితే ఆల్మోస్ట్ అయితే కొంచెం తక్కువనే ఉండాలి. మళ్ళీ మిల్ మేకర్ అనేది మెత్తగా అయితే మరీ బాగోదు మంచూరియా అనేది. చివరిగా కొంచెం కొత్తిమీర వేసేసి మళ్ళీ ఒకసారి అయితే కలిపేసేయండి. చూశారు కదా, వేడి మిల్ మేకర్ మంచూరియా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకుందాం. చూశారు కదా, వేడి మిల్ మేకర్ మంచూరియా రెడీ అయిపోయింది. చాలా చాలా ఈజీ, చాలా చాలా రుచిగా కూడా ఉంటుంది. మీరు కూడా అయితే ఒకసారి అయితే ఈ విధంగానైతే మిల్ మేకర్ మంచూరియన్ అయితే ట్రై చేయండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఒకసారి అన్ని రకాల ఫుడ్లను అయితే అప్పుడప్పుడైతే తింటూ ఉండండి. మరి ఈ మిల్ మేకర్ మంచూరియా మీకు ఎలా అనిపించింది? వీడియోకి అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.